నా మోడరేటర్ గారు ట్రై టు అండర్స్టాండ్. నేను ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రామ్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదు, రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలంటారు. కర్ణాటక రెడ్డి వినండి సార్, వినండి. అరే ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? వయసులో మేము ఆవేశపడాలా? రామ్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే మేము విన్నాము. మీరు వినండి. నేను చెప్తున్నా మీరు వినండి. నేనేమంటున్నా, రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి కర్ణాటక రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గారు అదే ప్రయత్నం చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ గా తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి కలిసి మాట్లాడిండు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడితే మీరు గట్టెట్లా మాట్లాడుకుంటారా అంటారు. రోజా గారింటికి వెళ్ళి భోజనం చేసి అక్కడున్న విషయాలు మాట్లాడితే మీరు గట్టెట్లా తింటారు, రోజా గారింటి రొయ్యల పులుసు ఎట్లా తింటారు అంటారు. నాకు అర్థం కాదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ గా ఎవరికైనా ఇంకొక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు ఉంటాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు మాట్లాడుతున్నప్పుడు సోదర భావం కావాలి, మేము మాట్లాడుతున్నప్పుడు సోదర భావం ఉండకూడదు అంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పండి. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇప్పుడు ప్రత్యేకమైన స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుత్తాధిపత్యాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆధిపత్య భావజాలను, సమైక్యాంధ్ర భావజాలాన్ని వ్యక్తపరచడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మాకంటూ ప్రత్యేకమైనటువంటి రైట్స్ ఉన్నాయి. ప్రతి అంటే ఇట్లా మాట్లాడితే బాగుండదు. మీతో మాట్లాడుతాను రామరెడ్డి దయచేసి మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు దయచేసి ఆగండి. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి. నేనేమంటున్నా, తులసిరెడ్డి గారైనా, శ్రీనివాస్ రెడ్డి గారైనా, కర్ణాటక రెడ్డి అయినా, రామరెడ్డి అయినా సరే, మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాలని చెప్తారు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కూడా ఒక రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రయోజనాలను మీరు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వన్ సైడ్ వేగా మాట్లాడకూడదు. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడే నైతిక ధైర్యం, హక్కు మాకు కల్పించింది మా రాష్ట్రం. మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మాట్లాడుతున్నాం. ఒకటి నెంబర్ 1, ఇవాళ కేంద్ర వినండి సార్, ఒక విషయం చెప్పాలి కదా. నేను పిల్లిలాగా కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు టీఎంసీలు ఎన్ని ఉన్నాయో, కృష్ణా నది మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, గోదావరి నది మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో, ఏ రామరెడ్డి గారు, దత్తాత్రేయ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. దత్తాత్రేయ గారు జరిగిన కిషన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లడమో, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి మాట్లాడడమో, దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, నిజానికి రెండు రాష్ట్రాలలో అసలు జల వివాదం కొత్త ఏం కాదు, అంటే గతంలో నుంచి కూడా ఉంది. దీన్ని ఏపీ ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది. తెలంగాణకు వచ్చేసరికి రాజకీయ వివాదం మొదలవుతుంది అనేది ఇక్కడ చాలా ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు చాలా మాట్లాడుతుండు. అదేదో ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లతో సహా చెప్తుండు. ఆయనకు అర్థం చేసుకోవాలి, బీఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వం ఉన్న పార్టీ అని ప్రజలు నమ్మిండ్రు. కానీ అస్తిత్వాన్ని నిలబెట్టిన పనులు 10 సంవత్సరాల్లో జరగలేదనేది కూడా మిత్రుడు గమనించాలి. జరిగిందంతా ఒకటి. రెండో విషయం చెప్పండి. ఏ విషయంలో జరగలేదు చెప్పండి. నీటి విషయంలో జరగలేదా? చెప్పండి. ఆగండి సార్ కొద్దిగా. ఇప్పుడు పోతిరెడ్డి పార్టీ నుంచి తులసిరెడ్డి గారు, మిగతా వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎవరున్నా తెలిసి ఉండాలి. మీకు కూడా తెలిసి ఉండాలి మిత్రుడికి, బీఆర్ఎస్ మిత్రుడికి. పోతిరెడ్డి పార్టీ నుంచి 15 టీఎంసీల అలాట్మెంట్ మాత్రమే ఉంది, మనకందరికి తెలుసు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచిన మాట మనకు తెలుసు. రెండోది. మూడోది, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది 80,000 పైన లక్షల క్యూసెక్లకు ఎట్లా పోయింది? అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందండి? తెలంగాణ గురించి ఇంత మాట్లాడుతున్నావు, ఎక్కడ పోయింది సోయిది? ఈ పార్టీది, కేసీఆర్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ స్టేట్ చేస్తే రైట్ బీఆర్ఎస్ లేదు. ఇవాళ అన్ని రకాల ద్రోహాలు చేసింది పార్టీ. దత్తాత్రేయ గారు ప్లీజ్ ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ ఇవ్వండి. మీరు శ్రీనివాసరావు గారు కంక్లూడ్ ఇవ్వండి.
కాంగ్రెస్ బీజేపీ అనేది ఢిల్లీ పార్టీ. నేను కూడా ఒప్పుకుంటా, నీకంటే మొదలు నేను చెప్తా. కానీ నీ పార్టీ తెలంగాణ స్టేట్ చేసే రైట్ కోల్పోయింది. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ ఇవ్వరా? కంక్లూడ్ ఓన్లీ కంక్లూడ్ ఇవ్వండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అది ప్లీజ్, ఆర్గ్యుమెంట్ అది ఓన్లీ కంక్లూడ్ ఇవ్వండి. సార్ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు సార్, చిన్నపిల్లలు ఎవరు లేరు. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం రాష్ట్రం రాలేదు, రాష్ట్రం వచ్చింది. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం ఓకే ఓకే దత్తాత్రేయ గారు, ఒక్క నిమిషం. నాకు సమయం చాలా తక్కువ. దత్తాత్రేయ గారు అందరికీ అవకాశం ఇద్దాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. నేను చెప్పేది ఏనండి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఒక పాలమూరు సాధారణ పౌరుడు మన గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేస్తే అది ఆగింది తెలుసా? రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నాడు, కేసీఆర్ క్లెయిమ్ చేసుకుంటుండు. ఈ క్లెయిమ్లు పనికిరావండి. తెలంగాణకు ఎవరు సహాయం చేసిన పార్టీ కానీ ఇంతవరకు రాలేదు. వస్తుందని ఆశిస్తున్నాం కానీ అది వస్తున్న పరిస్థితి లేదు. ఎన్జీటీ తీర్మానం ఇచ్చింది ఒక పాలమూరు బిడ్డ, ఒక పాలమూరు సాధారణ పౌరుడు చేసిన పిటిషన్ తోటి ఎన్జీటీ ద్వారా అది ఆపబడ్డది. ఎవరి ఇంకా పురాయింపు లేకపోతే నేను చెప్తే ఆగిందనో చెప్పుకుని క్లెయిమ్ చేసుకునే రైట్ కేసీఆర్ కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ ఎవరికి లేదండి. తెలంగాణ రాజకీయాలతో నాశనం చేస్తుంది వీళ్ళు. దాని గురించి మాట్లాడారు. తెలంగాణ మేము బ్రదర్, నేను తెలంగాణ, మేము తెలంగాణ, అందరం మేమెంత తెలంగాణ. ఓకే ఓకే రైట్ రైట్ ఆర్గ్యుమెంట్ దయచేసి ఆర్గ్యుమెంట్ రైట్ రైట్ తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు ఓకే ఓకే ప్లీజ్ నేను అందరి దగ్గరికి వస్తాను, అందరి దగ్గరికి వస్తాను. ఆంజనేయ రెడ్డి నేను మీ దగ్గరికి వస్తాను. రైట్ రైట్ ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్ రైట్ శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి. తులసిరెడ్డి గారు ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు అదే పార్టీ రకరకాలుగా చెప్పాలంటే మీరు సెక్రటరియట్ లా 87% ఉద్యోగులు ఆంధ్ర వాళ్ళు ఉన్నారని చెప్పింది కేసీఆర్. ఓకే ఓకే తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్ కంక్లూడ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ సెక్రటరియట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యోగులు చెప్పండి బ్రదర్. తెలంగాణ ఓకే 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 శ్రీనివాస్ రెడ్డి రైట్ 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 తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు ఓకే 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 శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి ఓకే 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 తులసిరెడ్డి గారు ఓకే ఓకే ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే ఓకే తులసిరెడ్డి, తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి. ఓకే 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 శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దయచేసి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, మీతో మాట్లాడతాను. ఓకే రైట్ రైట్ తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. దత్తాత్రేయ ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది 2020 మే 5న జగన్ ప్రభుత్వం. దాని మీద వారు చెప్పినట్లు గవినోల్ల శ్రీనివాస్ అనే మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి వ్యక్తి అతను వచ్చేసి ట్రిబ్యునల్ పోయాడు. దీన్ని 2020 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మీరు అనుమతులు లేకుండా చేపట్టదని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. 2020 అక్టోబర్ 29న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి మీరు స్టాప్ చేయమని స్టే ఇచ్చింది. ఇది యాక్చువల్ గా కాబట్టి అనుమతి ఇచ్చింది జగన్ ప్రభుత్వంలోనే, స్టాప్ అయింది జగన్ ప్రభుత్వంలోనే. ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏమంటుంటే స్టే మాత్రమే ఉంది. ఇప్పుడు స్టే వలన ఆగింది. బహుశా నేను రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బహుశా అడిగిండొచ్చు, మీరు స్టే కోసం వెకేషన్ కోసం ప్రయత్నం చేయకండి అని చెప్పేసి అడిగిండొచ్చు. అది తెలియదు మామూలుగా, అంతే తప్ప నుంచి ఇప్పుడు అదేం ఇప్పుడు స్టే మీద ఉన్న ప్రాజెక్ట్ అయితే స్టే మీద ఉంది తప్ప ప్రాజెక్ట్ అయితే కొల్లగొట్టేది కాదు కదా. కాదండి ఆగండి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. తులసిరెడ్డి గారు మాట్లాడండి, మంచిగా చెప్తుండ్రు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇష్యూ సంబంధించి అది స్టే మీద ఉంది కాబట్టి స్టే మీద ఉండేది ఇప్పుడు 2020 అక్టోబర్ లో అది గవినోల్ల శ్రీనివాసు ఈ లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చేసి లెటర్స్ రాసింది. కానీ స్టే మీద ఉంది కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని
మీరు స్టే వెకేషన్ కోసం ప్రయత్నం చేద్దామని అడిగినారేమో తెలియదు. అది ఆ విషయము చెప్పబోయి బొత్స రేవంత్ రెడ్డి గారు చెప్పారేమో, అది ఒక అంశం. రెండవది, నేను ముందే చెప్పినట్లు మేము చట్టాన్ని ఆమోదించమంటే చట్ట ప్రకారమే రాష్ట్ర విభజన జరిగింది. ఇంకా చట్టాన్ని ఆమోదించుకుంటే విభజనే లేదు, రాష్ట్ర విభజనే లేదు నా ప్రకారం అయితే. కాబట్టి మేము విభజన చట్టం యాక్సెప్ట్ చేయము, బోర్డును యాక్సెప్ట్ చేయడం అంటే ఇంకా చట్టం లేకుంటే రాష్ట్ర విభజనే జరగలేదు ఆ ప్రకారంగా. కాబట్టి అది కరెక్ట్ కాదు. మూడవది, కాంగ్రెస్ ప్రభుత్వము అటు తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని నిక్కర జలాల ఆధారంగా చేసిన ప్రాజెక్టులన్నీ పర్మిషన్ తీసుకొనే చేశాము. అది కృష్ణా డెల్టా గాని, సాగర్ కుడి కాలువ గాని, సాగర్ ఎడమ కాలువ గాని, కేసీ కెనాల్ గాని, ఎల్ఎల్సి గాని, హెచ్ఎల్సి గాని, ఎస్ఆర్బిసి గాని, తెలంగాణలో సాగర్ ఎడమ కాలువ గాని, జూరాల గాని, కోయిల్ సాగర్ గాని, ఆర్డిఎస్ గాని, భీమా గాని, ఇవన్నీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది. అన్ని నికజ ఆధారంగా అన్ని పర్మిషన్ తీసుకునే చేయడం జరిగింది. మధ్యలో తెచ్చుకోవడం జరిగింది, స్టార్ట్ చేసినప్పుడు లేకపోవచ్చు కానీ అన్ని చేశారు. మిగులు జిల్లాల ఆధారంగా తెలంగాణకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణలో కల్వకుర్తి గాని, ఎస్ఎల్బిసి గాని, నెట్టెంపాడు గాని, ఇవి మిగులు జిల్లాల ఆధారంగా. అదేవిధంగా రాయలసీమలో తెలుగు గంగ, గాలేరు నగరి, వెలుగొండ, హంద్రేనిగా ఇవి చేసేసి ఆంధ్రప్రదేశ్ లో ఇవి. కాబట్టి ఇక్కడ మొత్తం సాగునీటి ప్రాజెక్టులు నికర జలాలు గాని మిగులు జలాలు గాని చేసిందే కాంగ్రెస్. మరి నిధులు నియామకరణ ఏం చేశారు 10 ఏళ్లలో? నిజంగా దాంట్లో న్యాయం ఉంటే ఏం చేశారు? ఏం చేయలేకపోయారు. ఏం చేశారు అంటున్నారు కదా, రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ప్రాజెక్టులు కట్టుకోకూడదా? ఒక నిమిషం అయిపోయి చేస్తారు. ఇది నీళ్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, ఇది ట్రిబ్యునల్ కేటాయించింది. ట్రిబ్యునల్ న్యాయస్థానంతో సమానము. కాబట్టి ట్రిబ్యునల్ అప్పుడు ఒకే అనుకున్నా కానీ అప్పుడు వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు మరి కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి తీర్చినప్పుడు. కాబట్టి అది ఒక రూల్స్ ప్రకారం ఇచ్చారు తప్పునిచ్చేసి ఆ ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కువ పోయిండాలా పరివాహక ప్రాంతం అయితే మనకు చాలా తక్కువ రావాలి. మరి తులసిరెడ్డి గారు మనకు సమయం మించిపోయింది. ఒక నిమిషం అండి. తులసిరెడ్డి గారు చాలా తెలివిగా మన రేవంత్ రెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఈ విధంగా చెప్పారు. అరే ఉండవా రామరెడ్డి, నువ్వు ఎందుకు ఆంజనేయ రెడ్డి గారు ఎగ్జైట్మెంట్ ఏంది? ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరు ప్రతినిధి గారు చెప్తున్నప్పుడు వినాలి కదా. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు బాగా మీరు బీజేపీ ప్రతినిధి లేకపోతే అన్ని పార్టీల నుంచి మీరు వకాలతా పుచ్చుకుంటున్నారా? ఆంజనేయ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ మీతో మాట్లాడతాను. చేయడానికి ఏమి మళ్ళా ఒకవైపు ఏమి కేంద్రం జోక్యం చేసుకోవాలి కదా, న్యాయం చేయాలి కదా అంటారు. ఇంకొకటి ఈ యొక్క కృష్ణా వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన, గోదావరి వాటర్ బోర్డు ఏర్పాటు చేసిన కేంద్రం ఎవరు ఏర్పాటు చేయడానికి అంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకా కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనమా, వాళ్ళ దౌర్జన్యాల ఎన్ని రోజులు ఇంకా మోసం చేస్తారు మీరు ఆ తెలంగాణ ప్రజల్ని? ఏం మాట్లాడుతున్నారు? రెండు రాష్ట్రాల మధ్య దయచేసి కాంట్రవర్సీ వెంకటస్వామి గారు. అరే 11 సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి, మనం చూసాము. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకా 2014 నుంచి? అదేనా ఆంధ్ర దౌర్జన్యాలు, ఆంధ్ర వాళ్ళ పెత్తందారితనము ఇంకెంతమందిని మోసం చేస్తారు? దత్తాత్రేయ గారు ప్లీజ్ మీరు ఒక నిమిషం కంక్లూడ్ ఇవ్వండి. దత్తాత్రేయ గారు సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ఇంకా కూడా ఆంధ్ర పెత్తనం కొనసాగుతుంది అనడానికి చంద్రబాబు నాయుడు ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే మా దురదృష్టం. ఒకటి. రెండోది మేమేమంటా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారు, నేనేమంటున్నా ఇప్పటికైనా చిత్తశుద్ధితోని ఈ 2 ప్రాజెక్టులు మేము 7 పర్మిషన్లు తీసుకొచ్చాం సార్ పోతిరెడ్డి పాడుకు. ఒక్క డిపిఆర్ కూడా మా కాలంలో రిటర్న్ రాలేదు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలల్లో ఆయన ఎప్పుడైతే బనకచెర్ల ప్రాజెక్టు ప్రారంభించాడో ఆ రోజు 45 టీఎంసీలే సరిపోతుందని చెప్పి ఒప్పుకోవడము అంటే తెలంగాణ నీటి వాటాను తాకట్టు పెట్టినట్టా కాదా? తెలంగాణకు ప్రాజెక్టులు కట్టుకోవడమే పాపం అన్నట్టు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడితే మీరు పర్మిషన్లు ఇవ్వాలా మాకు? మేము ప్రాజెక్టులు కట్టుకోవాలంటే మీ పర్మిషన్స్ తీసుకొని కట్టుకోవాలా? మాకు వాటా ఉండదా? కృష్ణానది జలాల్లో మాకు వాటా రాదా?
ట్రిబ్యునల్స్ ప్రకారం మాకు వాటా రాదా? అట్లీస్ట్ మేము తాత్కాలికంగా ఒప్పందం చేసుకుని వచ్చినాము 66-34 దాని ప్రకారమైన టూర్ అండ్ కట్టుకోవాలి కదా. వెంకటస్వామి గారు మీరు ఒక 30 సెకండ్ల కంక్లూడ్ ఇవ్వరా? వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు పోలవరాన్ని ఎన్జీటీ అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూఎస్ అనుమతులు ఉన్నాయి, ఇంకా ఎందుకు పోలవరం మీద? ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక 30 సెకండ్ల మీరు కంక్లూడ్ ఇవ్వరా? పోలవరం మీద ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. కట్టుకోండి. నల్లమల సాగర్ ని పోలవరము, నల్లమల, బనకచర్ల మీకు అభ్యంతరం ఏంటి నాకు అర్థం కావడం. ప్లీజ్ ఆర్గ్యుమెంట్ దయచేసి ఆర్గ్యుమెంట్ రైట్. వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. వెంకటస్వామి గారు మిగులు జలాలు లేకపోతే సముద్ర జలాలు సముద్రంలో దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. వెంకటస్వామి గారు ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను సార్, ఇప్పుడు మనకు రావాల్సిన వాటాకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులా లేకపోతే సపోర్టా లేకపోతే న్యాయంగా రావాల్సిన వాటా విషయంలో ట్రిబ్యునల్స్ యొక్క ఫైనల్ జడ్జిమెంటా, ఈ చర్చల ద్వారానే మనం దేనైనా పరిష్కరించుకోగలుగుతాము. ఆ దిశగా నేను అడుగుడు పడాలని కోరుకుంటున్నా. ఆరోపణలు ప్రత్యారోపణలతోటి కాలం గడుపుకుంటే మళ్ళీ ఇంకొక 12 సంవత్సరాలు పోతుంది. సో ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలలో మనకు నేనేమంటున్నానంటే పదే మనల్ని మనము ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. తెలంగాణ వచ్చి రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాలు అయినా కూడా మన నీటి వాటాను మనం సాధించుకోవడంలో ఎక్కడ విఫలమైనం అనేది ఒక అంశము, ఎవరు అడ్డుపడుతున్నారు అనేటువంటి రెండో అంశం. అడ్డుపడే విషయంలో ఎక్కడన్నా ఏ చిన్న ప్రాజెక్ట్ ఏది చేసినా, అది టీఆర్ఎస్ పెట్టినా లేకపోతే ఇలా కాంగ్రెస్ పెట్టినా, అడ్డుపడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉన్నాయా ఇప్పటిదాకా? అంతకు ముందు అయితేనేమో ఉమ్మడిలోనే కాబట్టి మాకు వాయిసే లేదు, తెలంగాణ ప్రాంత ప్రజలకు వాయిసే లేదు. ఇక్కడ ఉన్న లీడర్లకు పెద్ద అంత పిబ్యాగ్ లీడర్సే కాబట్టి ఎవరు మాట్లాడలేకపోయినా అనుకున్నాం ఉమ్మడిలో. కానీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత పదే ఎందుకు మా ప్రయోజనాలకు అంటే మాకు వచ్చే వాటాలో ప్రయోజనాలకు కూడా అడ్డుపడ్డటువంటి సందర్భాలను కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ నేను డీటెయిల్స్ పోదలుచుకోలేదు. అది టిఆర్ఎస్ టైంలో కావచ్చు లేకపోతే ఇప్పుడు నేనేమంటానంటే, ఇందాక బీజేపీ ప్రతినిధి గారు నల్లమల సాగరు, బనకచెర్ల, నేనేమంటానంటే నికర జలాలకు సంబంధించినటువంటి వాటా మేము ఇప్పుడు ఉపయోగించుకోలేదు. నికర జలాలే తేలలేదు గోదావరిలో. నువ్వు మిగులు జలాల పేరుతో బనకచెర్ల కడతానా, ఇంకో నల్లమల సాగర్ కడితే ఇంకెన్నాళ్ళు ఈ జల దోపిడీ చెప్పండి? ఎన్నాళ్ళు ఈ దోపిడీ? దీని మీద ఒక సమగ్రమైనటువంటి, ఇప్పుడు తులసి రెడ్డి గారు 2 రాష్ట్రాలకు సంబంధించిన, మేము అందరం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాం కదా. మీరు బీజేపీ మిత్రులు వారు చెప్పే పెద్దలు చెప్పేటప్పుడు 2 రాష్ట్రాలు ఇప్పటిదాకా కలిసి ఉన్నాయి. మరి విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు అనుకుంటా తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కావచ్చు, నాయకత్వం కావచ్చు వివక్ష చూపెడుతుంది? అది బీజేపీ కావచ్చు లేకపోతే మిగతా పార్టీలు కావచ్చు, ఎందుకు వివక్ష చూపెడుతున్నాయి? సో ఆ వివక్షను వదిలిపెట్టండి దయచేసి. ఇప్పుడు ఎవరికి అన్యాయం జరగొద్దు. నీటిలో లభ్యత తేలుతున్నది, దాంట్లో వాటా పంచుకోవడానికి ఇన్ని అడ్డంకాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాంట్లో రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ ఎందుకు వివక్ష, ఏ విధంగా థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, తులసి రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, రామరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం.